ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతురు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినావు కదా హుజూరాబాద్లో. హుజూరాబాద్కు మోడీ నుంచి ఎన్ని నిధులు తెచ్చినావని నేను అడుగుతున్నా. ఒకవేళ నరేంద్ర మోడీ నుంచి వేలాది కోట్ల రూపాయలు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం హుజూరాబాద్లో నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో నీకు అండగా నిలబడి నిన్ను గుండెల పెట్టి చూసుకొని నిన్ను భుజాల మీద మోచిన హుజూరాబాద్లో నిన్ను ఎందుకు అక్కడి ప్రజలు ఓడించారని నేను ఈటెల రాజేందర్ను నేను అడగదలుచుకున్నా. ఆయల్ల సానుభూతితో కేసీఆర్ అక్రమ కేసులు పెడుతుండని ఆయల్ల మాట్లాడాను. మేము కూడా అయ్యో పాపం ఓ బలైన వర్గాల నుంచి వచ్చిన నాయకుడు బాగుండాలి, అట్లట్లా చేస్తావు కేసీఆర్ అని మేము అడిగినాం. మరి నువ్వు మోడీ ప్రభుత్వంలో నువ్వు నాయకత్వం వహించినావు. మోడీకి ముఖ్యంగా అమిత్ షా నా జేబుల్నే ఉన్నాడు, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వలుపుతాడని అన్నాడు ఈటెల రాజేందర్. నిజమే, ఈటెల రాజేందర్కు అమిత్ షా దగ్గరోడే. మరి దగ్గరోడైతే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా తోటి ఎందుకు ఈటెల రాజేందర్ కేసీఆర్ అవినీతి మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద, హైదరాబాద్ చుట్టూతా ఆక్రమించుకున్న భూముల మీద, ధరణి పోర్టల్ అడ్డం పెట్టి కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల మీద, కేసీఆర్ కుటుంబం మీద, కల్వకుంట్ల తారక రామారావు అవినీతి మీద ఈటెల రాజేందర్ విచారణకు ఎందుకు ఆదేశాలు తీసుకురాలి అమిత్ షా నుంచి అని నేను అడుగుతున్నా. నేను సూటిగా అడుగుతున్నా ఈటెల రాజేందర్, నీ భూములు ఆక్రమించుకున్నాడు, నీ మీద అక్రమ కేసులు పెట్టినా నువ్వు మాట్లాడినావు కదా ఆనాడు. నువ్వు ఎమ్మెల్యేగా దాదాపుగా 3 ఏళ్ళు బీజేపీ ఎమ్మెల్యేగా అమిత్ షా మనిషిగా ఉన్నావు కదా. ఏ ఒక్క రోజైనా ఆనాటి ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అవినీతి మీద ఒక్క ఫిర్యాదు అయినా చేసినవా? చంద్రశేఖరరావు అవినీతి నిక్కుదేల్చి వేల కోట్ల రూపాయలు ఎందుకు ఆ కేసీఆర్ నుంచి రాబట్టడానికి ప్రయత్నం చేయలేదు? ఏమి మీ ఆలోచన నేను అడుగుతున్నా, ఏంది మీ అండర్స్టాండింగ్ అని నేను అడుగుతున్నా. ఏ ఒక్క రోజైనా ఈటెల రాజేందర్ మున్సిపల్ మంత్రిగా, ఐటీ మంత్రిగా కేటీఆర్ గురించి ఎప్పుడైనా మాట్లాడినా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అయ్యే చెడ్డోడంట, కొడుకు మంచోడంట, ఉంటాదే గట్లా. బర్రె దున్నపోతు చేనులో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా? మీరు చెప్పండి, ఒక్కసారి ఆలోచన చేయండి. దున్నపోతు చేనులో మేస్తే దూడేమైనా గట్టు మీద మేస్తుందా? ఆమ్దాలు పెడితే జొన్నలు మొలుస్తాయా? ఆమ్దాలు పెడితే ఆమ్దాలే మొలుస్తాయి కదా. అయ్య వంకరోడైతే కొడుకు టింకరోడే ఉంటాడు తప్ప అయ్యోటి కొడుకోటి ఉంటాడా? ఉంటారానే? ఎందుకు ఈటెల రాజేందర్ ఏ రోజు కూడా కేటీఆర్ గురించి మాట్లాడాడు? కేటీఆర్ అవినీతి మీద మాట్లాడాడు, టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడాడు. టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఎందుకు కేసీఆర్కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడు? 10 ఏళ్ళు ఉన్న మోడీ 10 ఏళ్ళు గజ్వేల్ కేడి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసిండ్రా? 10 ఏళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళే మళ్ళీ ఎంపీలు కావాలి, మళ్ళీ కేంద్రంలో ప్రధానమంత్రి కావాలంటారు. 10 ఏళ్ళు మీరు ఇచ్చిన హామీలు ఏమైనా అమలు చేసిండ్రా? నేను సూటిగా అడుగుతున్న ఈటెల రాజేందర్ని, 2014, 2019లో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీల మీద నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఒకవేళ సిద్ధమైతే మా మైనంపల్లి హనుమంతరావును చర్చలకు పంపిస్తా. మోడీ ఇచ్చిన హామీలు అమలు చేసిండ్రా మీరు?